హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వచ్చి హల్దీ ఫంక్షన్ వీడియో. హల్దీలో ఏమేం జరిగినాయి అని చెప్పేసి ఈ వీడియోలో మొత్తం కవర్ చేసేసాను. యాక్చువల్గా నేను దీనికన్నా ముందు పెళ్లి కూతురు ఫంక్షన్ అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. సో ఏంటంటే ఇక్కడ హల్దీ సెట్ అయితే ఇలా డెకరేట్ చేశారు. నాకు హల్దీ సెట్ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా పక్కన పెళ్లి కూతురు ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా నేను అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత హల్దీ సెట్ దగ్గరకు వచ్చేసి నేను వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ అయితే తీసుకున్నాను. ఫొటోస్ అవి అయితే చాలా బాగా వచ్చాయి. చాలా మందికి నా లుక్ అయితే బాగా నచ్చింది. మాక్సిమం ఈ శారీ వచ్చేసి నేను అంటే మా మ్యారేజ్ అప్పుడు శారీ ఇది, అంటే లగ్న పత్రిక రాస్తారు కదా, లగ్నాలు పెట్టుకుంటాం కదా, అప్పుడు శారీ అనమాట. అప్పుడు కట్టుకున్నాను నేను ఆ శారీ. ఇంకా నా హెయిర్ స్టైల్ కూడా బాగుందని చాలా మంది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి హల్దీ అయితే స్టార్ట్ చేసాము. హల్దీ కన్నా ముందు మేము వచ్చేసి చాలా రీల్స్ చేసాము అనమాట. హల్దీకి సంబంధించినవి ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా. ట్రెండ్ అవుతున్న రీల్స్ వచ్చేసి మాక్సిమం ఒక 4-5 రీల్స్ అయితే చేసాము. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేను పోస్ట్ చేస్తాను 1 by 1. ఇంకా తర్వాత వచ్చేసి మాక్సిమం నేను చెప్పాలంటే ఒక ఫంక్షన్లో ఉన్నప్పుడు మనకి యాజ్ ఏ యూట్యూబర్గా వీడియోస్ తీయాలంటే చాలా కష్టము. దానిలో మనము ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ వీడియోస్ తీసుకోవాలన్నా కష్టం. సో ఈ పాప ఉంది కదా, ఈ పాప కూడా నాకు చాలా హెల్ప్ చేసింది వీడియోస్ తీసుకున్నప్పుడు. మళ్ళీ వీళ్ళ బ్రదర్ కూడా ఆల్మోస్ట్ వీళ్ళ బ్రదరే మ్యాక్సిమం అన్ని వీడియోస్ అయితే కవర్ చేశాడు చాలా వాటికి. అంటే పెళ్లి కూతురు అప్పుడు కానీ, హల్దీ కానీ, పెళ్లిలో కానీ మ్యాక్సిమం ఇవన్నీ అలా వాళ్ళ బ్రదరే తీసాడనమాట. నేను చూపిస్తాను తనైతే. ఇంకా చాలా రీల్స్ అయితే చేశాము. నేను డెఫినెట్లీ అవైతే పోస్ట్ చేస్తాను. ఇక్కడ ఫోటోషూట్ అయితే జరుగుతుంది. మేము రెడీ అయి వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫర్స్ అయితే ఫొటోస్ అయితే తీస్తున్నాడు. ఆయన స్టిల్స్ చెప్తున్నాడు, ఇలా పెట్టండి, అలా పెట్టండి అని చెప్పి. సో మేము అప్పుడైతే అక్కడ తీస్తున్నాము. ఇంకా అక్కడ ఫొటోస్ కోసం అయితే జరుగుతుంది. ఇక్కడైతే హల్దీ కోసం అయితే ఫ్లవర్స్ అయితే తీస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం ఏంటంటే హల్దీ అప్పుడు ఇంకా మ్యాక్సిమం 1 by 1 అందరం వచ్చేసి ఫొటోస్, వీడియోస్ అవన్నీ మ్యాక్సిమం అయితే తీసుకున్నాము చాలా వాటికి. నిజంగా ఈ హల్దీలో అయితే మంచి పిక్స్ అయితే చాలా సూపర్ గా వచ్చాయి. నాకు కూడా చాలా బాగా నచ్చాయి, చాలా మంచిగా అనిపించినాయి. మెయిన్ వచ్చేసి ఏంటంటే ఏ ఫంక్షన్ జరిగినా కానీ చెప్పాను కదా, అసలు ఆ వీడియోస్ తీయటం అనేది చాలా కష్టం. మనం ఇన్వాల్వ్ అయ్యి మనమే వీడియోస్ తీసుకోవాలంటే చాలా కష్టమైపోతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు నాకు తను తీశారు కదా కొన్ని వీడియోస్, మెయిన్ కొన్నే కవర్ చేయగలిగాను. ఎవరైనా మనకుండి తీస్తే బాగుంటుంది. మా హస్బెండ్ ఉన్నారంటే అస్సలు ఒక్క వీడియో కూడా తీయలేదు. సరే తను ఇన్వాల్వ్ అయింది కదా తీస్తాను అనుకుంటారు, అస్సలు తీయడు. ఒక్క వీడియో కూడా తీయలేదు అనమాట. మా హస్బెండ్ అస్సలు హెల్ప్ చేయలేదు. సో చెప్పాను కదా నాకు ఒక బాబు అయితే హెల్ప్ చేశాడని, అచ్చుబాబు అనమాట. ఈ బాబునే నాకు వీడియోస్ అన్నీ తీశాడు. థ్యాంక్ యూ సో మచ్ రా నా వీడియోస్ తీసినందుకు. మాక్సిమం ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ అయితే మేము ఇస్తాం కదా అని అన్నారు, కానీ వాళ్ళు ఎప్పుడు మళ్ళీ నాకు ఫార్వర్డ్ చేసి నీదంతా ఎడిట్ చేయాలి అని చెప్పి మాక్సిమం నేను కొన్ని వాటికి మెయిన్ వాటికే నేనైతే వీడియో అయితే కవర్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే హల్దీకి మనం పసుపు రాసుకొని ఫొటోస్ అవి దిగుతాం కదా. సో అందుకోసం అయితే అందరు ఇక్కడ పసుపు అయితే రాసుకుంటున్నారు.
ఇక్కడ ఏంటంటే ఒక ఫోటో కోసం తంటాలన్నమాట. ఇక్కడ ఒక ఫోటో చూసాము, ఆ స్టిల్ దిగుదాము అని చెప్పేసి నేనైతే ఇక్కడ అందరినీ సెట్ చేస్తున్నాను, ఎలా అది ఇది అని చెప్పేసి. ఇక్కడ మెయిన్ ఒక్క ఫోటో కోసం బ్యాక్ అండ్ ఎంత కష్టం ఉండేది అని చెప్పేసి మీరే చూడండి. ముందు ఇలా ఉండాలి అది ఇది అని చెప్పి మేము ఫోన్లో అయితే చూసాము. మనకి అవుట్ సైడ్ పాప ఉంది కదా, ఆ పాప అయితే కొన్ని పిక్స్ వీడియోస్ అవన్నీ అయితే చేద్దామని చెప్పేసి చూయించింది. సో ఇవే చేద్దామని చెప్పి ఇంకా నేను అక్కడైతే డైరెక్షన్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను వీడియోస్కి అన్నిటికీ నేనే డైరెక్షన్ చేశాను అనమాట, ఫ్రీగా డైరెక్షన్ చేశాను. చాలా రీల్స్ చేశాము, నాకైతే చాలా ఫన్గా అనిపించింది. మళ్ళీ బాయ్స్ చేత కూడా చాలా చేశాం. మెయిన్ ఈ ఫోటో కోసం అయితే అన్ని తంటాలన్నమాట. ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మెయిన్ వచ్చేసి అలా 2-3 పిక్స్ అయితే దిగాము, తర్వాత కొన్ని రీల్స్ అయితే చేశాము. ఇక్కడ రీల్స్ అయితే జరుగుతున్నవి, కొన్ని రీల్స్ చేశామని చెప్పాను కదా. మీకు ఈ రీల్స్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేస్తే నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అట్లా మేము చేసిన రీల్స్ అయితే చాలా పోస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక మ్యాక్సిమం చాలా వాటికి రీల్స్ అంతా చేసేసిన తర్వాత ఇంకా హల్దీ అయితే స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే పసుపు అయితే రాస్తారు కదా, పసుపు రాసిన తర్వాత వాటర్తో నీళ్లు చల్లటం అవన్నీ ఉంటుంది కదా. సో ఫస్ట్ అయితే పసుపు అవన్నీ రాసేసి ఇంకా పసుపుతో పిక్స్ కూడా కొన్ని దిగుతారు కదా హల్దీకి, అవన్నీ కూడా దిగేసాము. అవి దిగేసిన తర్వాత 1 by 1 అయితే నీళ్లు పోయటం అవైతే జరిగింది. మీరు ఎండు దాకా చూడండి, మీరు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. ఇది హల్దీ కాకుండా హోలీ అయిపోయింది లాస్ట్ లో అయితే. మ్యాక్సిమం హాఫ్ పార్ట్ వాటికి నేను బాగా ఇన్వాల్వ్ అయ్యాను. తర్వాత అయితే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే ఫుల్ కలర్స్ వాటరు అదంతా ఫుల్ వేసేసుకున్నారు. అది హల్దీ కాకుండా హోలీ అయిపోయింది, ఫుల్ హోలీ ఆడేసుకున్నారు అనమాట అందరూ. సో అందువల్ల నేనైతే లాస్ట్ లో నేను ఇన్వాల్వ్ అవ్వలేదు. నేను కొంచెం వాటికి జస్ట్ రీల్స్ వాటికి అయితే ఇన్వాల్వ్ అయ్యాను అంతే.
ఇంకా మార్నింగే పెళ్లి కూతురు చేసి తర్వాత హల్దీ కదా, ఇంకా అవన్నీ రీల్స్ అవి చేసేసరికి ఆల్మోస్ట్ టైం కూడా చాలా అయిపోయింది. ఇంకా తినేద్దాం అని చెప్పేసి ఆల్రెడీ గోపి తింటున్నాడు. ఇంకా నన్ను పిలిచాడు, నువ్వు ఫస్ట్ అన్నం తినేసే అని చెప్పేసి. ఇంకా సో నేనైతే తిన్నాను. మనం ఏ ఫంక్షన్స్ అయినా ఈ టైంకి ఇచ్చేద్దాం ఈ టైంకి ఇచ్చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయినా కానీ ఆ టైంకి అది అవ్వదు అనమాట. ఎక్కువ టైమే అవుతుంది తప్పితే ముందైతే అది అవ్వదు. అది అవ్వని పని. ఏ ఫంక్షన్స్ అయినా అంతే. మనం చాలా అనుకుంటాము ఇలా చేద్దాం అలా చేద్దాం లేకపోతే ఈ లోపే అయిపోదాం అని చెప్పేసి మ్యాక్సిమం అది అవ్వదు అనమాట. టైం అయితే ఎక్కువే అయిపోతుంది. ఆ టైంకి అసలు వర్కౌట్ అవ్వదు. మ్యాక్సిమం ఏ మ్యారేజెస్లో ఏ ఫంక్షన్స్లోనైనా అలానే జరుగుతుంది. సో ఇంక ఇక్కడ హల్దీ అయితే జరుగుతుంది. ఇంకా వాటర్ పోయటం ఇంకా ఇవి వీడియోస్ అవన్నీ అయితే జరుగుతున్నాయి. ఇంకా నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి.
ఇంకా స్టార్ట్ అయింది చూడండి. వస్తుంది అయితే ఇంకా నార్మల్గా ఇంకా కలర్స్ అన్నీ తెచ్చేసి పూసేసుకొని ఇంకా ఫుల్ హోలీలోకి వెళ్ళిపోయారు. ఇంకా హల్దీని మర్చిపోయారు అనమాట. హల్దీ ఆడ ఆపేశారు. ఇంకా అందరు కలిసి బాయ్స్ గర్ల్స్ అందరు ఇంకా ఒకరి మీద ఒకరికి కలర్స్ కొట్టుకోవటం, వాటర్ కొట్టుకోవటం, ఇంకా పిచ్చగా అయితే ఫుల్గా పూసేసుకున్నారు. ఇంకా నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు, జస్ట్ కొన్ని వీడియోస్ తీసాను. ఇవి కూడా కొన్ని అచ్చిబాబే తీశాడు. ఇది అసలు ఇక్కడ చూడండి ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. అసలు ఎంత ఫన్ జరిగినాయి అంటే అంత ఫన్. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది. ఇక్కడ ఏదో వాటర్ పోసేస్తా అని చెప్పి ఆమెకి కలర్ పూసేసింది ఇక్కడ అయితే. ఇంకా తర్వాత పాపం ఆమె ఎవరో అటు సైడ్ ఉంటే ఇంకా ఆయన వచ్చేసి పూసేశాడు. చెప్పాను కదా హల్దీ కమ్ హోలీ అయిపోయింది, ఫుల్ హోలీ అయిపోయింది అనమాట. ఈమె ఫ్రస్ట్రేషన్ అయితే మామూలుగా లేదు. అప్పుడు ఫుల్ ఫన్ అనమాట. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు కలర్స్ పూసుకునేటప్పుడు ఆ కెమెరామ్యాన్స్ అంటున్నారు, మీరు ఇటు సైడ్ పోయకండి మా కెమెరాలు పోతాయి అంటే ఆమె తిడుతుంది, నీకు కూడా పుయ్యాలా అది ఇది అని చెప్పి ఇక్కడ ఫన్ అది జరుగుతుంది. యాక్చువల్గా ఈ కెమెరా మ్యాన్ దగ్గర గోపి కూడా నేర్చేసుకున్నాడు ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా తీయాలి అది ఇది అని చెప్పేసి. ఆ 1 or 2 daysలో అయితే గోపి కూడా ఒక ఫోటోగ్రాఫర్ అయిపోయాడు అనమాట. నన్ను కూడా చాలా పిక్స్ అయితే తీశాడు గోపిని. అస్సలు ఇక్కడైతే ఫుల్ ఫన్. యాక్చువల్గా నేను ఇది చూడలేదు అక్కడ, ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు అయితే చూసాను, ఈ వీడియో చూస్తున్నాను. ఇది కూడా ఆ బాబునే తీశాడు వెళ్ళి. అసలు చూడండి అసలు ఫుల్ ఫన్ అనమాట. వాటర్ పోసుకోవటం కానీ ఇదంతా అయితే ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. మాక్సిమం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వీడియోస్లో మెహందీ, సంగీత్ అండ్ ప్రధానం వీడియో ఈ 3 అన్ని కలిపేసి పెట్టేస్తాను. మాక్సిమం ఏమైందంటే నెక్స్ట్ వీడియోస్లో నేనైతే చెప్తాను అసలు మెహందీ అండ్ సంగీత్కి ఏమైంది అదన్నా అయితే నెక్స్ట్ వీడియోలో నేను అసలు జరిగాయా లేదా అని కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. నేను ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి.